హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరం వచ్చేసింది. ఇంకా కొత్త ప్రోడక్ట్స్, కొత్త అన్బాక్సింగ్ వీడియోస్ అవన్నీ రాబోతున్నాయి. ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది రాబోయే సంవత్సరం కూడా. కానీ లాస్ట్ ఇయర్ నేను 2023లో చాలా ప్రోడక్ట్స్ అన్బాక్స్ చేశాను కదా. అందులో నాకు నచ్చిన బెస్ట్ 10 ప్రోడక్ట్స్ మీకు ఈరోజు చూపిస్తాను. అట్లనే వాటి ఫీచర్స్ అంటే నాకు అందులో ఏం ఇంట్రెస్టింగ్ అనిపించిందో మీకు డీటెయిల్గా చెప్తాను. వీడియో మజా వస్తుంది, లైక్ కొట్టేయండి. ఎందుకంటే ఈ వీడియోలో ఒకవేళ 10,000 లైక్స్ వచ్చినాయి అనుకోండి, మీకు ఒక ఖతర్నాక్ ఐటమ్ మన సబ్స్క్రైబర్స్లో ఎవరినో ఒకరిని పిక్ చేసి ఇస్తాను. ఈవెన్ 5,000 లైక్స్ వచ్చినా కానీ 2 ఐటమ్స్ ఇచ్చేస్తాను. కాబట్టి మీరు ఇమీడియట్ లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఫస్ట్ నేను ఏదైతే 10,000 లైక్స్ వస్తే ఇస్తానన్నానో ఆ ఐటమ్ మీకు చూపిస్తాను. అది నాకు లాస్ట్ ఇయర్ అన్ని ప్రొజెక్టర్స్ వచ్చినాయి, నా దగ్గరికి చాలా వచ్చినాయి. అందులో వన్ ఆఫ్ ది బెస్ట్, అదే నాకు చాలా నచ్చింది. అది వచ్చేసి ఇది బ్లిట్స్వుల్ఫ్ది V5 ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్. ఇది చూస్తున్నారు కదా, మస్తు ఉంది. ఇది యాక్చువల్గా సింప్లెస్ట్ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. సింపుల్గా మాన్యువల్ కీ స్టోన్, మాన్యువల్ ఫోకసింగ్ ఉండేసి ఫుల్ హెచ్డి నేటివ్ రెజల్యూషన్ ఉండేసి మీకు 2 HDMI పోర్ట్లు, 2 USB పోర్ట్లు ఉండేసి ఏవి ఇన్పుట్ ఉంది, ఇంకా మీకు హెడ్ ఫోన్స్ అవుట్ ఉంది, ఏదైనా యాంప్లిఫైర్ కనెక్ట్ చేసుకోవడానికి, ఇంకా రిమోట్ కంట్రోల్ తోటి వస్తుంది. 9,000 లూమెన్స్ బ్రైట్నెస్ ఉండేసి రీజనబుల్ కాస్ట్ అనిపించింది నాకు. ఇది బెంగళూరు నుంచి నేను అప్పట్లో తెప్పిస్తే, అంటే జస్ట్ 2-3 మంత్స్ బ్యాక్ తెప్పిస్తే 8,500 వేలకేమో వచ్చింది. ఇది ఇప్పుడు మ్యాక్స్ అంటే 10,000 ఉంటుంది. అయితే బెంగళూరు నుంచి చాలామంది ఎలా షాపింగ్ చేయాలని కూడా నాకు చాలా అడుగుతుంటారు. అది చాలా సింపుల్. మీరు ఒక అకౌంట్ బెంగళూరు సైట్లో ఒక అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరు అక్కడ కండిషన్స్ ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకోండి. ఇండియాకి షిప్ అవుతుందా లేదా కూడా అక్కడ రాసి ఉంటుంది. అదేదో చైనీస్ ఆన్లైన్ సైట్స్లో ఒకటే ప్రాబ్లం ఏంటంటే కొన్ని రోజులు ఇవి ఇండియాకి షిప్ అవుతాయని ఉంటాయి, క్యాన్ బి షిప్ టు ఇండియా అని ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత కెనాట్ బి షిప్ టు ఇండియా అని ఉంటుంది. అది కన్ఫ్యూజన్ ఉంటుంది. అంతే, అదంతా లక్ పైన డిపెండ్ ఉంటుంది. మీరు అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండేసి ఎప్పుడైనా షిప్ టు ఇండియా అని ఆప్షన్ వచ్చినప్పుడు నొక్కేసి పర్చేస్ చేసేసుకోవాలి. ఇది క్యాష్ ఆన్ డెలివరీ అట్లా ఏముండదు. బెంగళూరు వెబ్సైట్లో మీరు ఫస్టే క్యాష్ పే చేసుకోవాలి. కొంచెం రిస్క్ కూడా తీసుకోవాలి. కస్టమ్ ఛార్జెస్ పడతాయి, చాలా డిలే అవుతుంది. 1 మంత్ 1.5 మంత్ కూడా అవుతుంది ఒక్కోసారి డెలివరీకి. అవన్నీ రిస్కులు ఉంటాయి. ఇంకా నేనేంటంటే ఒక 10 ఐటమ్లు తెప్పిస్తే 2 పోయినా పర్వాలేదు, 2-3 ఒక 7-8 అయితే వస్తాయి కదా అన్నట్టు అప్పుడప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఇండియాలో దొరకాయో అలాంటివి తెప్పించుకుంటూ ఉంటాను. అట్లా నాకు కొన్ని వస్తాయి, కొన్ని మిస్ కూడా అవుతాయి, కొన్ని పోతాయి, కొంచెం లాసెస్ కూడా అవుతాయి. ఇంకా అవన్నీ నేను ఏదో అంటే ఇంకా మేనేజ్ చేసుకుంటా. అట్లా మీరు చాలామంది అడుగుతుంటారు కదా బెంగళూరు షాపింగ్ అని చెప్పేసి. ఇండియన్ సైట్స్లో మీరు చేసుకున్నంత ఈజీ అయితే కాదు. ఈ బెంగళూరు అని కాదు, ఏదైనా ఫారిన్ కంట్రీస్ నుంచి తెప్పించుకుంటే కొంచెం రిస్కే ఉంటుంది. కస్టమ్ ఛార్జెస్ మోస్ట్లీ నాకు 90% టైం పడలేదు. ఎప్పుడో ఒకసారి మొన్న రీసెంట్గా నేను ఒకటి ఫాసీ ఆడియోది యాంప్ అన్బాక్స్ చేశాను కదా, దానికి పడ్డది. కానీ చాలా తక్కువ పడ్డది, 1,400 ఏమో పడింది, 1,400-1,500 అట్లా. అంటే ఇక అదంతా లక్ పైన డిపెండ్ ఉంటుంది. అయితే ఈ V5 ప్రొజెక్టర్ మస్తు అనిపించింది. ఇది స్మార్ట్ ప్రొజెక్టర్ కాదు, సింపుల్. ఏంటంటే మీకు HDMI ఇన్పుట్ ఉంది కదా, యాక్చువల్లీ ప్రొజెక్టర్స్ స్మార్ట్ తీసుకునే కంటే నాన్ స్మార్ట్ తీసుకోవడమే బెటర్. ఎందుకంటే మీరు ఒక మంచి టీవీ స్టిక్ ప్రొజెక్టర్ని అట్లనే 5 years వరకు మీరు యూజ్ చేయొచ్చు. మీకు టీవీ స్టిక్లు ఏమైనా OS ప్రాబ్లం వచ్చి ఏమైనా సతాయించి ల్యాగ్ అట్లా వస్తుంది అనుకోండి, టీవీ స్టిక్ 2,000 ఉంటుంది, తీసి పడేసి మళ్ళీ కొత్త టీవీ స్టిక్ పెట్టుకుంటే మళ్ళీ ఫ్రెష్ అయిపోతుంది. కాబట్టి నాన్ స్మార్ట్ ప్రొజెక్టర్ తీసుకొని టీవీ స్టిక్ తోటి నడుపుకోవడమే బెటర్ అనిపించింది. క్వాలిటీ ఇంటర్ఫేస్ అది కూడా టీవీ స్టిక్లది స్మూత్ ఉంటుంది, బాగుంటుంది, మంచి బ్రాండెడ్ దొరుకుతాయి మీకు. కాబట్టి ఇట్లా సింపుల్ ప్రొజెక్టర్. ఇది 9,000 లూమెన్స్, ఖతర్నాక్ బ్రైట్నెస్ ఉండేసి మస్తు ఉంటుంది. అయితే ఈ ప్రొజెక్టర్ ఈ వీడియోకి నేను 10,000 లైక్స్ వస్తే మన సబ్స్క్రైబర్స్లోంచి ఎవరినైనా పిక్ చేసి ఇస్తాను. కొంతమంది అయిపోయినాయి 10,000 లైక్స్ అది ఇది అంటారు. అట్లా కాదు, మీరు ఎప్పుడైనా కానీ వీడియో ప్లే చేసుకొని చెక్ చేసుకోండి. అక్కడ 10,000 లైక్స్ అయినాయి అంటే నేను ఇమీడియట్ ఎవరినో సెలెక్ట్ చేసి ఇవ్వడం స్టార్ట్ చేసేస్తాను. కొంచెం టైం పట్టొచ్చు. వ్యూస్ మస్తు వస్తున్నాయి నాకు. లైక్స్ అంటే మర్చిపోతున్నారు అనుకుంటా. వీడియో చూడడం బిజీలో చాలామంది లైక్ నొక్కడం మర్చిపోతున్నారు. అందుకే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, నొక్కేయండి ప్రొజెక్టర్కి. మీరు 10,000 లైక్స్ గుర్తుపెట్టుకోండి. మస్తు ప్రొజెక్టర్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే రిస్క్ తీసుకొని తెప్పించుకోవాలనుకుంటే తెప్పించుకోవచ్చు. V5 బ్లిట్స్వుల్ఫ్ది నా ఛానల్లో ఆల్రెడీ అన్బాక్సింగ్ ఉంది, మీరు చూడొచ్చు. 9,000 లూమెన్స్, సూపర్ బ్రైట్, ఫుల్ హెచ్డి నేటివ్
నెగటివ్ రెజల్యూషన్ మస్తు ప్రొజెక్టర్ ఇది. ఇంకా సెకండ్ వచ్చేసి నాకు ఈ సంవత్సరం నేను ఒక కొత్త కెమెరా తెప్పించాను కదా వ్లాగింగ్కి, 90 పర్పస్కి, అంటే జనరల్ వీడియోగ్రఫీకి. నేను ఎక్కువ కెమెరాస్ కొనేటప్పుడు ఫొటోస్ చూడను, వీడియో క్వాలిటీగా చూస్తాను. ఎందుకంటే దాని సెన్సర్, దాని ఫీచర్స్, దాని క్వాలిటీ అంతా ఫోటో కంటే ఎక్కువ కూడా ఫోటో రా షూట్ చేసుకుంటే ఎట్లున్నా మనం తెచ్చుకోవచ్చు. అందుకే వీడియోలోనే నేను డైనమిక్ రేంజ్, నాయిస్ లెవెల్స్, కలర్ క్వాలిటీ, ఇంకా వాళ్ళ కలర్ సైన్స్, కెమెరా అవన్నీ మొబైల్ ఫోన్ కానివ్వండి నేను వీడియోలోనే చెక్ చేసుకుంటా. అయితే నేను ఒకటి Z30 నికాన్ది తీసుకున్నాను కదా, జబర్దస్త్ కెమెరా ఇది. బిగినర్స్ ఎవరన్నా యూట్యూబ్ ఛానల్ లాంటిది లేకపోతే రీల్స్ కోసం, ఇన్స్టాగ్రామ్ రీల్, యూట్యూబ్ షార్ట్ కోసం కెమెరా కావాలని చూస్తుంటారు కదా, మీరు ఎంత తీసిన ఫోన్లో మాత్రం కెమెరా క్వాలిటీ ఎప్పటికీ రాదు. మీరు 1,00,000 కాదు 2,00,000 ఖర్చు పెట్టి ఫోన్ తీసుకున్నా మీకు సపరేట్ డెడికేటెడ్ ఒక మిర్రర్లెస్ కెమెరా తీసుకుంటే వచ్చే క్వాలిటీ అందులో రానే రాదు. ఎందుకంటే ఇందులో మీకు ఇంటర్చేంజబుల్ లెన్సెస్ ఆప్షన్ ఉంటుంది. ఇంకా చాలా మీకు ప్రీమియం లెన్సెస్ కావాలంటే కొనుక్కోవచ్చు. చాలా క్రియేటివిటీకి ఆప్షన్స్ ఉంటాయి. ఇది APS-C సైజ్ ఇది, అంటే ఇది వచ్చేసి DX ఫార్మాట్. నికాన్లో DX అంటే మీకు క్రాప్ సెన్సర్ ఉంటుంది, 1.5x క్రాప్ ఉంటుంది. నికాన్లో FXకి వెళ్తే మీకు ఫుల్ ఫ్రేమ్ ఉంటుంది, కానీ ఇది 20.9 మెగాపిక్సెల్ది మీకు DX సెన్సర్ ఉన్న క్రాప్డ్ APS-C సైజ్ కెమెరా, మిర్రర్లెస్ కెమెరా. అయితే చాలా బాగుంది. 4K 30లో షూట్ చేస్తుంది, 1080 60లో షూట్ చేస్తుంది. ఖతర్నాక్ క్వాలిటీ ఉంది. నేను చాలా వీడియోస్లో బయట అవుట్డోర్ షూట్స్కి ఇంకా ఎక్కడైనా ఈజీ టు క్యారీ ఉండేసి తీసుకెళ్ళి యూజ్ చేయాలనుకున్నప్పుడు ఇదే పట్టుకెళ్తాను. ఇందులో పైన స్టీరియో మైక్రోఫోన్స్ ఉండేసి కాస్ట్ కూడా రీజనబుల్ ఉంది. కిట్ లెన్స్ తోటి మీకు 60,000 అంటే 62,000లో వచ్చేస్తుంది. నేను తీసుకున్నప్పుడు 1650 లెన్స్ ఉండింది. ఈ లెన్స్ కంటే ఇప్పుడు కొత్తగా 12 to 28 లెన్స్ తోటి వస్తుంది. అది చాలా యూజ్ అవుతుంది యూట్యూబర్స్కి. ఎందుకంటే 12 to 28 మీకు అల్టిమేట్, వ్లాగింగ్కి అల్టిమేట్ ఉంటుంది. ఇంకా మీకు 28 కంటే ఎక్కువ మీకు అవసరం కూడా పడదు. ఒకవేళ అంత అవసరం అనిపిస్తే ఏదన్నా బ్యాక్గ్రౌండ్ బ్లరింగ్ ఇంకా పోర్ట్రేట్స్ తీయడానికి ఫిక్స్ ఫోకల్ లెన్స్, ప్రైమ్ లెన్స్ ఏదైనా ఫాస్ట్ అపర్చర్ ఉన్న ప్రైమ్ లెన్స్ ఏదైనా కొనుక్కుంటే సరిపోతుంది. అయితే నాకు చాలా నచ్చిన కెమెరా 2023లో రీజనబుల్ కాస్ట్లో బెస్ట్ రిజల్ట్ 4K వీడియో షూట్ చేసే కెమెరా అంటే నికాన్ Z30. ఇది రెగ్యులర్గా డైలీ యూస్ చేస్తున్నా. మస్తు చిన్న చిన్న పనులన్నీ దీంట్లోనే నేను షూట్ చేసేది. బయట టూర్స్, ట్రావెల్స్కి వెళ్ళినప్పుడు కూడా చిన్నగా ఉంది కదా, బ్యాగ్లో వేసుకొని తీసుకెళ్ళిపోతున్నా. దీంతో నాకు ఒక బ్యాటరీ వచ్చింది, ఇంకో బ్యాటరీకి ఉన్న 2 బ్యాటరీలతోటి కంటిన్యూస్ నేను 4Kలో 4 hours వీడియో షూట్ చేయగలుగుతాం. మస్తు కెమెరా ఇది. ఇంకా థర్డ్ అంటే నాకు ఇన్ ఇయర్ మానిటర్స్. చాలామంది ఆడియో ఫైల్స్ ఇన్ ఇయర్ మానిటర్స్ కావాలి, ఏది బెస్ట్ అది ఇది సెర్చ్ చేస్తూ ఉంటారు కదా. నేను చాలా రివ్యూ చేశాను, కానీ రీజనబుల్ కాస్ట్ అంటే 1600-1800 ఆ ప్రైస్ రేంజ్లో నాకు బెస్ట్ ట్రూ థియరీ ఓలా ఇన్ ఇయర్ మానిటర్స్ నాకు అనిపించినాయి. మీరు ఒకవేళ అంటే ఇంట్రెస్టెడ్ ఉంటే నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, అన్ని ప్రోడక్ట్స్ ఇస్తాను. ఇది అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఇది ఆ ప్రైస్ రేంజ్కి 1600 నుంచి 1800 ఆ ప్రైస్ రేంజ్లో ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ఇయర్ మానిటర్స్ అని చెప్పొచ్చు. దీని అన్బాక్సింగ్ వీడియో కూడా నా ఛానల్లో ఉంది, మీరు చెక్ చేసుకోండి. ఇంకా అట్లనే చిన్న మినీ స్టీరియో యాంప్లిఫైర్ కూడా నాకు చాలా నచ్చింది, రీసెంట్గా అన్బాక్స్ చేసింది. ఫాసీ ఆడియోది. ఇది కూడా అంతే, 1,500 రూపాయలు ఉంది ఇది కాస్ట్. ఫాసీ ఆడియోది ఇది ZK502L. ఇది 50+50 వాట్ 100 వాట్ RMS అవుట్పుట్ ఇచ్చే క్లాస్ D డిజిటల్ యాంప్లిఫైర్. ఒకటే వాల్యూమ్ కంట్రోల్ నాబ్ ఉంటుంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇది మీరు పీసీకి కూడా వాడచ్చు. మీరు బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేసుకొని డెస్క్టాప్ స్పీకర్స్ ఏమన్నా 2 స్పీకర్స్ మీ దగ్గర పాతవి యూజ్ చేయనివి చాలా రోజుల నుంచి పక్కన పెట్టున్న బుక్ షెల్ఫ్, ఇంకా ఫ్లోర్ స్టాండింగ్ స్పీకర్స్ ఏవన్నా అలాంటివి ఉంటే దీనికి కనెక్ట్ చేసుకొని మీరు ఎక్సలెంట్ ఆడియో క్వాలిటీ పీసీ నుంచి కానివ్వండి లేకపోతే మీ మొబైల్ నుంచి ఎంజాయ్ చేయొచ్చు. దీనికి ఒక అడాప్టర్ మీరు సపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. అడాప్టర్ వోల్టేజ్ అవన్నీ కూడా ఇక్కడ రాసున్నాయి. ఫుల్ రివ్యూ వీడియో దీనిది నా ఛానల్లో ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. సింపుల్ ఏదన్నా 200 రూపాయలు 300 రూపాయల్లో అడాప్టర్ వస్తుంది. అది కనెక్ట్ చేసుకొని 100 వాట్స్ అవుట్పుట్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. స్పీకర్స్ ఇంకా అడాప్టర్ మీరు సపరేట్ తీసుకోవాలి. ఇది జస్ట్ యాంప్లిఫైర్ది కిట్. ఇది మొత్తం అంటే లూజ్ పార్ట్స్ వస్తాయి. మీరు జస్ట్ ఒక స్క్రూ డ్రైవర్ కూడా వాళ్ళే ఇస్తారు. మీరు జస్ట్ 4-5 స్క్రూలు ఫిట్ చేసుకొని
రెడీ చేసుకోవచ్చు. డిఐవై 50+50 వాట్ క్లాస్ డి స్టీరియో యాంప్లిఫైర్. ఆడియో క్వాలిటీ నచ్చింది, ప్రైస్ చాలా రీజనబుల్ ఉంది. ఇది అంటే 1500 ఆ రేంజ్లో ప్రైస్ ఉంది. అయితే నేను 5000 లైక్స్ వస్తే అన్నాను కదా, 5000 లైక్స్ వస్తే నేను ఈ ఓలా ట్రూత్ ఇన్ ఇయర్ మానిటర్స్, ఇంకా ఇది 50+50 వాట్ ఫాసీ ఆడియోది స్టీరియో యాంప్లిఫైర్, ఇవి రెండు కూడా ఎవరన్నా ఇద్దరిని డిఫరెంట్ సబ్స్క్రైబర్స్ని సెలెక్ట్ చేసి ఇవి రెండు ఇచ్చేస్తాను 5000 లైక్స్ వస్తే. 10,000 లైక్స్ వస్తే మాత్రం ఆ ప్రొజెక్టర్ ఇచ్చేస్తాను. ఇట్లా ఎందుకంటే నా దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా, పెట్టుకొని ఏం చేస్తాను, అందుకే ఇచ్చేద్దామని చూస్తున్నాను. లైక్ అయితే మర్చిపోవద్దు. ఇంకా నేను రీసెంట్గా ఒకటి FM రేడియో అన్బాక్స్ చేశాను కదా, ఇది కూడా బాగుంది, పగారి అది. ఇది డైలీ ఎవ్రీ డే నేను యూస్ చేస్తున్నా. మస్తుంది క్వాలిటీ, బిల్ట్ క్వాలిటీ మస్తుంది, ఆడియో క్వాలిటీ, బ్యాటరీ బ్యాకప్ కూడా మస్తుంది. నా యూసేజ్కి 10 to 15 డేస్ నడుస్తుంది ఒక్క ఛార్జ్లో. రిసెప్షన్ బాగుంది. మా దగ్గర యాక్చువల్ FM సిగ్నల్ చాలా వీక్ ఉంటుంది, అయినా కూడా ఓకే క్లారిటీలో వస్తుంది. ఇంకా కొంచెం సిటీకి అట్లా దగ్గరికి వెళ్తే మాత్రం ఖతర్నాక్ క్లారిటీ ఉంది. ఇంకా అన్ని ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. మీకు మైక్రో SD కార్డ్ వేసుకోవచ్చు, బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ ఉంది, ఇంకా వాయిస్ రికార్డర్ ఫీచర్ ఉంది. ఎవ్రీథింగ్ ఓవరాల్ ఫుల్లీ సాటిస్ఫైడ్. బిల్ట్ క్వాలిటీ అయితే టాప్ క్లాస్. ఇది కూడా అరౌండ్ 2400 అట్లా కాస్ట్ ఉంది. కొంచెం కాస్ట్లీ. FM రేడియోకి 2400 అంటే కాస్ట్లీ, కానీ వర్త్ ఉంది. అట్లా బిల్ట్ క్వాలిటీ ఉంది, అట్లా ఆడియో క్వాలిటీ ఉంది, అట్లా పర్ఫార్మెన్స్ ఉంది. ఇది నేను రెగ్యులర్ పొద్దున్న లేవగానే ఫస్ట్ ఛాయ్ తాగుతా కదా, ఛాయ్ తాగేటప్పుడు ఇది ఆన్ చేసుకొని ఒక 20 minutes 25 minutes దీంట్లో అన్ని FM స్టేషన్స్ అవి విన్న తర్వాత ఇంకా నా డే వర్క్ అంతా స్టార్ట్ చేసుకుంటా. అయితే ఇది నా డైలీ కంపానియన్ అని చెప్పొచ్చు. మస్తు ఉంది ఈ ఐటమ్. ఇంకా 5th వచ్చేసి నాకు అది మన ఇయర్ ఫోన్స్ TWS ఇయర్ బడ్స్, అంటే ఇవి 1000XM5 సోనీవి నాకు చాలా నచ్చినాయి. రీసెంట్గా నేను ఇవి అన్బాక్స్ చేశాను ఒక 3-4 months బ్యాక్ అనుకుంటా. ఖతర్నాక్ క్వాలిటీ ఆడియో ఉంది, ఇంకా సూపర్ కంఫర్టబుల్ ఉండేసి అల్టిమేట్. అసలు ఇది మస్త్ సోనీవి TWS ఇయర్ బడ్స్ చాలా బాగున్నాయి. బ్యాటరీ లైఫ్ బాగుంది, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ బాగుంది, ఆడియో క్వాలిటీ బాగుంది, ఎవ్రీథింగ్. నాకు అసలు ఇందులో ఏమి కంప్లైంట్ లేదు. అల్ట్రా కాంపాక్ట్, సూపర్ కాంపాక్ట్, ఇంకా ఫైనెస్ట్ ఆడియో. మీరు ఆన్ ద గో ఎంజాయ్ చేయొచ్చు. అయితే దీని ఫుల్ రివ్యూ ఉంది నా ఛానల్లో 3 months బ్యాక్ అనుకుంటా, చెక్ చేసుకోండి. ఇంకా స్మార్ట్ వాచెస్ అంటే ఇంకా బడ్జెట్ వాచెస్ అన్నీ ఇవాళ రేపు ఎట్లా అయిపోయినాయి అంటే 3000, 2000, 4000 ఈ రేంజ్ వాచెస్ అన్నీ ఆల్మోస్ట్ సిమిలర్ పర్ఫార్మెన్సే ఉన్నాయి. జస్ట్ ఇంటర్ఫేస్ ఇంకా దాని ఫీచర్స్, అవి ఫీచర్స్ కూడా కామన్ ఉన్నాయి ఇవాళ రేపు అన్ని స్మార్ట్ వాచెస్లో. మీకు అన్నిట్లలో HR, ఇంకా స్లీప్ మానిటరింగ్, ఇంకా అన్నీ ఏదేది కావాలో SpO2 అవన్నీ ఉంటున్నాయి. బ్లూటూత్ కాలింగ్ కూడా చిల్లర అయిపోయింది. మీకు 1500 రూపాయల స్మార్ట్ వాచ్లో కూడా బ్లూటూత్ కాలింగ్ ఉంటుంది. కాబట్టి ఇంకా మీరు బ్రాండ్ని చూసుకొని, కొంచెం బ్యాటరీ బ్యాకప్ చూసుకొని, కొంచెం మంచి బిల్ట్ క్వాలిటీ ఉన్నాయి. నేను చాలా చేశాను నా ఛానల్లో, కొన్ని అంటే డజన్స్ ఉన్నాయి వీడియోలు స్మార్ట్ వాచెస్, మీరు చెక్ చేసుకోండి. ఇంకా అన్ని స్మార్ట్ వాచెస్లో కంటే నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ నచ్చిందంటే ఇది. మొన్న రీసెంట్గా చేశాను కదా, అమెస్ఫిట్ది బ్యాలెన్స్ స్మార్ట్ వాచ్. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్, ప్రీమియం, వాళ్ళ ఫ్లాగ్షిప్ స్మార్ట్ వాచ్, కానీ అల్టిమేట్ అని చెప్పొచ్చు. స్మార్ట్ వాచ్లో నాకు ఇంతవరకు నేను ఎన్ని యూస్ చేశానో అన్నిట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎక్సలెంట్ మెటల్ బాడీ ఉండేసి, అల్ట్రా లైట్ వెయిట్, 35 grams వెయిట్, AMOLED డిస్ప్లే ఉంది, బ్లూటూత్ కాలింగ్ ఉంది. ఇందులో స్పెషాలిటీ అంటే స్లీప్ మానిటరింగ్ ఖతర్నాక్ ఉంది. ఇంకా BMI బాడీ మాస్ ఇండెక్స్, బాడీ వైటల్స్ అన్నీ చూపించే సిస్టమ్ కూడా ఎక్సలెంట్ పనిచేస్తుంది. GPS ఉంది, అక్యురసీ కానివ్వండి ఏదైనా కానీ. ఇంకా నా చేతికి పెట్టినా అంటే ఇంటికి వచ్చి పడుకునేటప్పుడు కూడా తీయట్లేదు స్లీప్ మానిటరింగ్ కూడా. ఇంకా VO2 max కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే మీరు వర్కౌట్ చేస్తున్నప్పుడు వెరీ ఇంపార్టెంట్. VO2 max అంటే మీ బాడీ ఎంత ఆక్సిజన్ అబ్జార్బ్ చేస్తుంది అనేది కంప్లీట్ ఇది చూపిస్తుంది. అదే అబ్జార్ప్షన్ అనేది మన బాడీ ఆక్సిజన్ అబ్జార్ప్షన్ తక్కువ ఉంటే మనం అంటే హెల్త్ వైజ్ ఇల్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. VO2 max ఎక్కువ ఉంటే మీకు హెల్త్ బాగున్నట్టు లెక్క. అది అన్ని బడ్జెట్ స్మార్ట్ వాచెస్లో కానివ్వండి, ఏదన్నా అంటే నార్మల్ రెగ్యులర్ స్మార్ట్ వాచెస్లో ఉండదు. ఇందులో లేని ఐటమ్ లేదు, ఎవ్రీథింగ్ ఉన్నాయి. అల్టిమేట్ స్మార్ట్ వాచ్ ఇది. మీకు వన్ ఆఫ్ ది బెస్ట్, అల్ట్రా లైట్ వెయిట్. ఈ స్ట్రాప్ నేను మార్చుకున్నాను, నా దగ్గర వేరే స్ట్రాప్ ఉంటే వేసుకున్నాను. ఎందుకంటే స్మార్ట్ వాచెస్ జనరల్లీ ఇట్లా ఏంటంటే చేతికి టైట్గా ఫిక్స్గా అంటే స్కిన్కి కాంటాక్ట్లో ఉంటేనే మీకు రీడింగ్స్ అవన్నీ ఎగ్జాక్ట్ చూపిస్తాయి. లూజ్ ఉండకూడదు ఫిట్టింగ్ మీకు. అందుకే స్ట్రాప్ కొంచెం మీరు కేర్ఫుల్గా, మీరు ఎప్పుడు స్మార్ట్ వాచ్ యూజ్ చేసినా
టైట్ ఫిట్టింగ్ ఉండే స్ట్రాప్ ఉండేది తీసుకోండి. టైట్ ఉండాలి, కంఫర్ట్ ఉండాలి, సాఫ్ట్ ఉండాలి. కొన్ని టైట్ ఉండి మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయేంత టైట్ అట్లా కాదు. జస్ట్ ఏంటంటే దాని వెనకాల సెన్సర్స్ ఉన్నాయి కదా, అవి బాడీకి టచ్ అవ్వాలి. ఇందులో టెంపరేచర్ సెన్సర్ కూడా ఉంది, బాడీ టెంపరేచర్. కాబట్టి ఇది స్కిన్ తోటి కాంటాక్ట్ అవ్వడం ఇంపార్టెంట్ కదా. వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ వాచ్, నేను హైలీ రికమెండ్ చేస్తాను ఇది. అమేజ్ఫిట్ బ్యాలెన్స్ స్మార్ట్ వాచ్. మొన్ననే చేశాను నేను, 1 month కూడా అవ్వలేదు అనుకుంటా వీడియో చేసి. వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ వాచ్. నా వీడియో చెక్ చేసుకోండి. కాస్ట్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది, 30,000 అరౌండ్ దీని కాస్ట్ ఉంది. 25,000 to 30,000 ఉంటుంది. ఎక్స్పెన్సివ్ స్మార్ట్ వాచ్ కానీ ఖతర్నాక్ ఉంటుంది. ఇంకా మొబైల్ ఫోన్స్ గురించి అందరు వెయిట్ చేస్తుంటారు కదా. నాకు లాస్ట్ ఇయర్ నేను మొబైల్స్ అంత ఎక్కువ చేయలేదు. ఇంకా ఎందుకు ఎక్కువ చేయలేదు అనేది రీజన్ కూడా తర్వాత చెప్తాను నేను వేరే వీడియోలో. అయితే ఈ మొబైల్ ఫోన్స్లో నేను చాలా అన్నీ చూసాను. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అన్నీ లాంచ్ అయినవి. నేను యూజ్ చేసే ఈ మొబైల్ నాకు చాలా అంటే చాలా నచ్చింది. ROG Phone 7 అల్టిమేట్. ఇది ఖతర్నాక్ మొబైల్. ఇది మీకు జబర్దస్త్ గేమింగ్కి. ఇది మీకు సపరేట్ దీనికి కూలర్ ఫ్యాన్ తోటి వస్తుంది. అదే యాక్సెసరీ ఇప్పుడు ఇంట్లో ఉంది నా దగ్గర. అందులో బిల్టిన్ సబ్ వూఫర్ ఉంది, కూలింగ్ ఫ్యాన్ ఉంటుంది, RGB లైటింగ్ ఉంటుంది. గేమర్స్కి అయితే ఖతర్నాక్ మొబైల్ ఇది. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ తోటి వస్తుంది. ఇంకా AMOLED డిస్ప్లే ఉండేసి మీకు 165 Hz డిస్ప్లే ఉండేసి ఫాస్టెస్ట్ మొబైల్ లాస్ట్ ఇయర్ది. మీకు ఎట్లా ఉంటుందంటే బటరీ స్మూత్ పర్ఫార్మెన్స్, డిస్ప్లే క్వాలిటీ కానివ్వండి, స్పీకర్స్ది సౌండ్ క్వాలిటీ, ఇంకా దాని అటాచ్మెంట్ పెట్టుకుంటే దాంట్లో ఉండే బిల్టిన్ సబ్వూఫర్ది సౌండ్ క్వాలిటీ, ఇంకా దీనికి వెనకాల కూడా ఒక మీకు OLED డిస్ప్లే ఉంది. కెమెరా క్వాలిటీ కొంచెం యావరేజ్ అనిపిస్తుంది. అంటే ఇంకా వేరే బ్రాండ్స్లో కంపేర్ చేస్తే దీనికంటే బెటర్ కెమెరాస్ ఉన్నాయి. కెమెరా 50 MP ఉండేసి పర్ఫార్మెన్స్ యావరేజ్ అని ఏం లేదు. మన డే టు డే యూసేజ్కి, డైలీ మనం తీసుకునే ఫొటోస్, పిక్చర్స్కి వాటికంతా ఓకే. అన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి కెమెరాలో. వీడియో కూడా మీకు ఎవ్రీథింగ్ ఓకే. మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అన్నీ ఉన్నాయి. మీకు దాని ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే కొంచెం సెన్సర్ ఇంకొంచెం కాంపిటేటివ్ వేరే బ్రాండ్స్ తోటి వీళ్ళు కొంచెం బెటర్ సెన్సర్ ఇచ్చేసి కెమెరా ఇంకొంచెం బాగా ఇస్తే అసలు అల్టిమేట్ ఫోన్ ఉండేది. ఇంకా ఇది ఈజీగా ఇండియాలో అవైలబుల్ లేదు. ఇది కాస్ట్ కూడా ఎక్కువనే ఉంది, ₹1,00,000 పైన ఉంది. కానీ వన్ ఆఫ్ ది బెస్ట్. బ్యాటరీ కూడా ఖతర్నాక్ బ్యాటరీ. నాకు ఈజీగా 1.5 day వస్తుంది. హీటింగ్ ఇష్యూస్ లేవు. గేమింగ్ అయితే నేను చెప్తున్నా కదా, నంబర్ 1. ఇంకా గేమింగ్లో దీన్ని బీట్ చేసే ఫోనే లేదు. ROG Phone 7 అల్టిమేట్. నంబర్ 1 డిస్ప్లే, నంబర్ 1 బ్యాటరీ పర్ఫార్మెన్స్, నంబర్ 1 గేమింగ్ పర్ఫార్మెన్స్, నంబర్ 1 స్పీకర్ ఆడియో క్వాలిటీ, ఎవ్రీథింగ్ నంబర్ 1. కెమెరా క్వాలిటీ కొంచెం యావరేజ్, మరి అంటే బేకార్ కాదు, అది కూడా ఓకే. కాకపోతే ఏంటంటే దీనికంటే బెటర్ కొన్ని మోడల్స్లో వేరే బ్రాండ్స్లో కెమెరాస్ ఇంకొంచెం బెటర్ పర్ఫార్మింగే ఉన్నాయి. కానీ నా మోస్ట్ ఫేవరెట్ ఇది. దీన్ని బీట్ చేసే మొబైల్ వచ్చే వరకు నేను దీన్ని చేంజ్ చేసుకోను. ఇది నా ప్రైమరీ మొబైల్ ROG Phone 7 అల్టిమేట్. ఇది ఇంకేమున్నాయి నేను లాస్ట్ ఇయర్ యూజ్ చేసినాయి. ఇది మొన్న రీసెంట్గా నేను అన్బాక్స్ చేశాను కదా, నాయిస్ది ఫస్ట్ టైం ఇన్ ఇండియా OWS అంటే ఓపెన్ వేరియబుల్ స్టీరియో ఇయర్ ఫోన్స్. ఇవి యునీక్ డిజైన్. నాకు ఇందులో ఆడియో క్వాలిటీ ఏమో కానీ దాని డిజైన్ ఇంకా దాని కంఫర్ట్ చాలా నచ్చింది. అంటే ఇది బ్యాండ్ పెట్టుకొని మీరు పెట్టుకుంటే అసలు పెట్టుకున్నట్టే ఉండదు. ఇది ఆల్రెడీ నా వీడియోలో ఇన్ని లైక్స్ రీచ్ అయితే ఇది ఇస్తానని కూడా చెప్పాను. మీరు దీని వీడియో అన్బాక్సింగ్ ఇంకా ఫుల్ రివ్యూ చూడొచ్చు. మస్తు ఉంది ఇది నాయిస్ది. నాకంటే దీని యునీక్ డిజైన్ ఇంకా ఫస్ట్ టైం ఇన్ ఇండియా కదా, ఇట్లా కాన్సెప్ట్ అది కూడా నచ్చింది. ఏంటంటే బయట సౌండ్స్ అన్నీ వినుకుంటూ మీరు మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఇది ఫుల్ వీడియో చూసేసుకోండి. ఒకవేళ మీరు మిస్ అయితే చూసేసుకోండి. ఇంకా ఏమున్నాయంటే కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవాలి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ షూట్ చేసుకోవాలి అని ఇట్లా మిర్రర్లెస్ కెమెరాస్ లేకపోతే ఫోన్ తోటి వీడియోస్ షూట్ చేసుకుంటారు. వీడియో క్వాలిటీ అయితే వచ్చేస్తుంది, కానీ ఆడియో గురించి ఎట్లా? మరి ఆడియో కూడా అంతే ఇంపార్టెంట్ కదా. వీడియో క్వాలిటీ ఎంత మీకు అంటే క్రిస్ప్ క్లారిటీ ఉందో అంతే క్లారిటీలో మీకు సౌండ్ రికార్డింగ్ కూడా ఉండాలి. అప్పుడే మీ వీడియోకి మంచి రిజల్ట్ వస్తుంది. ఆడియో చాలా ఇంపార్టెంట్. కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు, కానీ సరిగా డైలాగ్స్ అవి వినపడకపోతే మీ వీడియో చూస్తున్నప్పుడు వేస్టే వెళ్ళిపోతుంది. ఇంకా అది దాని గురించి పెద్ద ఇంట్రెస్ట్ చూపియరు పబ్లిక్. అందుకే ఆడియో మంచిగా ఉండాలి. దానికోసం ఒక లేపల్ మైకో, లెవెలార్ మైకో, వైర్లెస్ మైకో ఏదో ఒక ప్రొవిజన్ ఉండాలి కదా. అయితే మీకు అటు ఫోన్కి, ఇటు DSLR కెమెరా, మిర్రర్లెస్ కెమెరా అన్నిటికీ పనికొచ్చేలాగా రీజనబుల్ కాస్ట్లో ఇది నేను ప్రీవియస్లీ అన్బాక్సింగ్ చేసిన హాలీల్యాండ్ బ్రాండ్ది లార్క్ M1 వైర్లెస్ మైక్రోఫోన్. రీజనబుల్ కాస్ట్ అంటే అంత ఎక్స్పెన్సివ్ కూడా కాదు. ఇది చాలా మంచి మైక్రోఫోన్. ఇది నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా కానీ ఆ నికాన్ Z30 కెమెరా తోటి ఇదే మైక్రోఫోన్ తీసుకెళ్తాను. చిన్న TWS ఇయర్బడ్స్ లాగా మీకు ఛార్జింగ్ కేస్ తోటి 2 ట్రాన్స్మీటర్లు
ఇక్కడొకటి ఇక్కడొకటి ఇంకొకటి రిసీవర్ కంప్లీట్ కిట్ వస్తుంది. ఇది అండర్ మీకు 8,000 7,000 ఆ ప్రైస్ రేంజ్లో అమెజాన్ ఇండియాలో అవైలబుల్ ఉంది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఫుల్ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేసుకొని నేను తీసుకెళ్తాను కదా, నేను ఆల్మోస్ట్ 10-12 డేస్ వరకు మళ్ళీ ఛార్జ్ చేయను. అందులో కేసులో పెడితే అదే రీఛార్జ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడన్నా కానీ ఇట్లా తీసి మాట్లాడవచ్చు. ఇంకా దాంట్లో బిల్ట్-ఇన్ మైక్రోఫోన్ దాంట్లో ట్రాన్స్మిటర్లో ఉంది. దాని క్లారిటీ కూడా ఓకే ఉంది. ఇంకా మీకు ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా కావాలంటే ఆ ఫీచర్ కూడా ఆన్ చేసుకొని మీరు హైయెస్ట్ క్వాలిటీ ఆడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఈజీ, పోర్టబుల్, కాంపాక్ట్. మీకు ఐఫోన్కి యూస్ చేయొచ్చు, ఆండ్రాయిడ్ ఫోన్కి యూస్ చేయొచ్చు. టైప్ సి, లైట్నింగ్ కేబుల్, ఇంకా మీకు 3.5mm మిర్రర్లెస్ కెమెరాకి పెట్టడానికి అన్ని కేబుల్స్ కూడా దాంతోపాటు ఉంటాయి. కాబట్టి మీరు అవన్నీ ప్రొవిజన్స్ ఉన్నాయి. దేనికన్నా యూనివర్సల్ యూస్ చేయొచ్చు. మంచి మైక్రోఫోన్ ఇది, రీజనబుల్ కాస్ట్లో. ఇది చాలామందికి యూజ్ వస్తుందని ఇది కూడా చూపిస్తున్నాను. కానీ చాలామంది డైరెక్ట్ ఇది కానివ్వండి, లేదంటే ఇంకా ఎక్స్పెన్సివ్ మైక్రోఫోన్ ఎన్ని పెట్టినా కానీ ఇప్పుడు నా వాయిస్ క్లారిటీ ఎట్లా వస్తుంది, అట్లా రావాలంటే మాత్రం డైరెక్ట్ మైక్రోఫోన్ మీరు కెమెరాకి ఎంత కాస్ట్లీ కెమెరా అని ఉండనివ్వండి, ఎంత కాస్ట్లీ మైక్రోఫోన్ అని ఉండనివ్వండి, రాదు. అంటిల్ ఇప్పుడు నేను మధ్యలో వాడాను కదా, ఒకటి మిక్సర్ ఇంకా ఆడియో ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది. దానికి కనెక్ట్ చేసి దాని నుంచి కెమెరాకి కనెక్ట్ చేసేసి అక్కడి నుంచి మీరు మొత్తం దాన్ని అంటే ప్రాసెస్ చేయాలి ఆడియోని. అంటే దాని ఫ్రీక్వెన్సీస్ ఏవేవి ఎట్లా ఉండాలి ఏంటి అనేది ప్రాసెస్ చేస్తే ఇప్పుడు నాది అకాస్టిక్స్ చేసి లేదు, రూము ఎలాంటి ఏమీ లేదు, మామూలు రూము, రిఫ్లెక్షన్స్ వచ్చినా కానీ నా ఆడియో క్వాలిటీ ఇట్లా ఉంటుంది. ఇట్లా రావాలంటే చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఇంకా నేను అకాస్టిక్స్ చేయించి సౌండ్ ప్రూఫింగ్ చేయిస్తే ఇంకా క్వాలిటీ ఉంటుంది. కాకపోతే నాకు ఆల్రెడీ ఇట్లా బాగానే ఉందని చెప్పి నేను అవన్నీ వేస్ట్ ఖర్చులన్నీ నేను చేయించట్లేదు. ఇట్లా ఆడియో రావాలంటే మాత్రం మీకు సపరేట్గా మిక్సర్ ఇంకా ఆడియో ప్రాసెసింగ్ యూనిట్ అట్లా కావాల్సిందే కెమెరాకి అటాచ్ చేయాలంటే. అది కొంచెం అంటే ప్రో లెవెల్ సిస్టమ్ అది ఆడియో రికార్డింగ్ది. దీనిపైన కూడా నేను ఎప్పుడన్నా మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే నేను దానిపైన కూడా ఒక స్పెషల్ వీడియో చేసి పెడతాను. అంటే హౌ టు రికార్డ్ బెస్ట్ ఆడియో క్వాలిటీ ఇన్ ఫోన్ ఆర్ కెమెరా, అంటే మధ్యలో ఏమేమి యూనిట్స్ పెట్టి ఎలా ప్రాసెస్ చేయాలి ఆడియోని, లోయెస్ట్ నాయిస్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ క్లారిటీ రావాలంటే ఆడియో ఎట్లా రికార్డ్ చేయాలి, దానిపైన మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారని కమెంట్స్ వేసి చాలా కమెంట్స్ వచ్చినాయంటే నేను ఒక వీడియో చేస్తాను. లేకపోతే నేను వీడియో చేసినాక చాలామంది చూడలేదు అనుకోండి, నా టైం వేస్ట్, అటు వీడియో కూడా వేస్ట్ అయిపోతుంది. అట్లా అయితే ఇవి నా లాస్ట్ ఇయర్ నుంచి అంటే లాస్ట్ ఇయర్ వరకు నేను యూజ్ చేసిన ఐటమ్స్లో నాకు నచ్చిన బెస్ట్ ఐటమ్స్. మీకు ఎలా అనిపించినాయి, వీటన్నిటి ఎన్నైతే అన్ని నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోండి. 10,000 లైక్స్ వస్తే మాత్రం బ్లిట్స్ వుల్ఫ్ V5 ప్రొజెక్టర్ మన సబ్స్క్రైబర్స్లో ఎవరికొకరికి ఇచ్చేస్తాను. 5,000 లైక్స్ వస్తే మాత్రం ట్రూత్ ఇయర్ ఓలా ఇన్ ఇయర్ మానిటర్స్ ఒకరికి, ఇంకోటి మన ఫాసీ ఆడియోది 50+50 వాట్ క్లాస్ డి స్టీరియో యాంప్లిఫైర్ ఇంకోరికి, అట్లా ఇచ్చేస్తాను. అయితే ఇది లైక్ కొట్టడం మర్చిపోకండి, కొట్టేయండి. ఇంకా మళ్ళీ ఒకసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నా. రేపు ఫ్రెష్ ప్రోడక్ట్ తోటి ఫ్రెష్ వీడియోలో కలుస్తా. 2024 మనందరికీ ఫుల్ సక్సెస్ రావాలని కోరుకుంటున్నాం. బాయ్.